ఒక ఊరిలో రామయ్య అనే భూస్వామి ఉండేవాడు. అందరికంటే తానే తెలివైన వాడిని నమ్మకం. తన కింద పనిచేసే నౌకర్ల మీద తెలివిగా ప్రవర్తిస్తూ వారిని హేళన చేస్తూ ఉండేవారు. ఒక రోజు రామయ్య పొలంలో ఉండగా పొరుగురు నుంచి ఒక వ్యక్తి వచ్చి మీ బావగారు పంపించారని చెప్పి కోడి కూర ద్రాక్షరసం ఉన్న ఒక బుట్టను ఇచ్చి తన దారిన తాను వెళ్లిపోయాడు. రామయ్య అటుగా వెళ్తున్న ఒక నౌకర్ని పిలిచి దీన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర ఇచ్చిరా, జాగ్రత్తలో ఈ మూత తీయకు, ఇందులో ఒక పిట్ట సీసాడు విషం ఉన్నాయి, పిట్ట ఎగిరిపోతే కష్టం అన్నాడు. నౌకరు బుట్టని నెత్తి మీద పెట్టుకుని వెళ్ళగానే మిగతా వాళ్లతో ఇలా చెబితేనే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మూట తీయడు, ఎలా ఉంది నా తెలివి అంటూ పగలబడి నవ్వాడు. బుట్టతో బయలుదేరిన నౌకరు అంతకంటే తెలివైన వాడు యజమాని అలా చెప్పాడంటే ఖచ్చితంగా అందులో ఇంకేదో ఉండి ఉంటుందనుకున్నాడు. దారి మధ్యలో ఒక చెట్టు దగ్గర ఆగి బుట్ట మూత తీసి చూశాడు. అందులోని కోడి కూర వాసన గుమగుమాలాడింది. సీసాలోని ద్రాక్షరసం నోరూరించింది. అంతే, ఇంకా వెంటనే ఆ కూరను ద్రాక్షరసాన్ని ఖాళీ చేసి హాయిగా నిద్రపోయి పొలం పని పూర్తి చేసి ఇంటికొచ్చిన రామయ్యకు బుట్ట అందలేదని తెలిసింది. నౌకరి మీద కోపంతో అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. మధ్యలోని ఒక చెట్టు కింద గుర్రు పెడుతూ కనిపించాడు. నౌకరు అతని దగ్గరికి వెళ్లి ఒరేయ్ లేరా బుట్ట ఏది అంటూ గర్తించాడు. రామయ్య అరుపులకు మెలుక వచ్చిన నౌకరు చుట్టుకున లేచి తప్పైపోయింది దొర, బుట్టలో పిట్ట ఎగిరిపోతుందేమోనని జాగ్రత్త